నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రుణాలని మాఫీ చేస్తాం. తెలంగాణలో అన్నదాతలు సంతోషంగా లేరన్న రాహుల్ గాంధీ. నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న కవిత. కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో ప్రభుత్వ విప్కు మంత్రులు పరామర్శ. మాతృవియోగం చెందిన గోవర్ధన్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్ ఎర్రబెల్లి. బోధన్లోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్. 8 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుతో జిల్లా కార్యకర్తలు సంబరాలు. స్వీట్లు పంచుకొని టపాకాయలు పేల్చిన పార్టీ శ్రేణులు. బాన్సువాడ మండలంలో సిఐటియు కమిటీ ఎన్నిక. కమిటీ కన్వీనర్ ఎండీగా ఖలీల్ నియామకం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణాలని మాఫీ చేస్తాం, గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. धक्का लगा, लाठी लगी, मगर आपने अपना काम पूरा किया और आपने सिर्फ कांग्रेस पार्टी का झंडा नहीं उठाया, आपने इस देश का, हिंदुस्तान का तिरंगा उठाकर चला और ये काम आप सालों से कर रहे हो. आप सबके हो, किसी एक जात के नहीं, किसी एक धर्म के नहीं, किसी एक भाषा के नहीं, आप सबके हो, आप हिंदुस्तान के हो. तो मैं शुरुआत में ही आपका धन्यवाद करना चाहता हूं, दिल से धन्यवाद करना चाहता हूं. पहले तेलंगाना आता था, गाड़ी में आते थे, लोगों से मिलते थे, ऐसी पब्लिक मीटिंग होती थी, नेता भाषण करते थे, चले जाते थे. ముందు తెలంగాణ వచ్చినప్పుడు కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరులో భారత్ జోడో గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో తాను చాలా మందితో మాట్లాడానని, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, రాష్ట్రంలో విద్య, వైద్యం దయనీయ పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. उठाकर चला और ये काम आप सालों से कर रहे हो. आप सबके हो, किसी एक जात के नहीं, किसी एक धर्म के नहीं, किसी एक भाषा के नहीं, आप सबके हो, आप हिंदुस्तान के हो. तो मैं शुरुआत में ही आपका धन्यवाद करना चाहता हूं, दिल से धन्यवाद करना चाहता हूं. पहले तेलंगाना आता था, गाड़ी में आते थे, लोगों से मिलते थे, ऐसी पब्लिक मीटिंग होती थी, नेता भाषण करते थे, चले जाते थे. ముందు తెలంగాణ వచ్చినప్పుడు इस बार मैं और कांग्रेस पार्टी के सब नेता दिन भर आपकी सड़कों पे चले. ये सारी किसानों से मिले, मजदूरों से मिले, कारीगरों से मिले, आदिवासी, दलित भाइयों बहनों से मिले, हर धर्म के लोग से मिले और सिर्फ मिले नहीं, घंटों बातचीत की और आपकी बात सुनी. मैंने आपसे कहा कि इन सड़कों पे चलने के बाद मुझे खुशी हुई. खुशी इस बात की हुई कि मैंने आपके स्पिरिट को, आपकी आत्मा को. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. డబ్బులు పంచితేనే ఎలక్షన్లో విజయం సాధించారని తెలిపారు. తాము కూడా డబ్బులు పంచుతామని బహిరంగంగా చెబుతున్న జగ్గారెడ్డితో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర అయితే సంగారెడ్డిలో పూర్తి చేసుకొని కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి ప్రవేశం జరిగిన నేపథ్యంలో పాటు ఇక్కడైతే భారీగా అయితే ఆ సభ కోసం అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జోడో యాత్ర ఏ విధంగా సంగారెడ్డిలో పూర్తి చేసుకొని కామారెడ్డి జిల్లాలో అయితే ఎంట్రీ అవుతుంది, ఎట్లా జరుగుతుంది సార్? జోడో యాత్ర కన్యాకుమారి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఎంట్రీ అయిన కానీ సంగారెడ్డి జిల్లా నుంచి చివరి కామారెడ్డి వరకు సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా చక్కగా ఆయన పాదయాత్రలో మేమందరం పాల్గొనడం జరుగుతున్నది. ఈరోజు ఆయన మీద అభిమానం, ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం, మా నాయకుడు ఆయన చేసే ఎండల ఈ ప్రయాణంలో, ఈ పాదయాత్రలో మేమందరం కూడా సక్సెస్ఫుల్గా ఆయన పాదయాత్రలో పాల్గొనడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు అనేక సమస్యలు, అనేక రైతు సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ తెలుసుకునే దాంట్లో చాలామంది ఆయన అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు, ఎప్పటికప్పుడు అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు. ఇట్లా సమస్యలను కూడా ఆయన అవగాహన చేసుకుంటూ ఇట్లా పాదయాత్ర చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారిది. సరే, అయితే నిన్న జరిగిన మునుగోడు ఏదైతుందో మునుగోడు ఎలక్షన్స్ అయితే ప్రతిష్టాత్మకంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇప్పుడైతే టీఆర్ఎస్ అయితే దాన్ని టీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఎట్లా చూస్తున్నారు సార్ అది? ఇప్పుడు ఏం లేదు, సౌసో పెట్టిన మాత్రం పైసలు లేవు.
మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ డమ్మీ ఉంది, వాళ్ళు ఏం పనికి మళ్ళీ డిపార్ట్మెంట్ అయిపోయింది, వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళ చేతిలో ఏం లేదు, వాళ్ళ పోస్టింగ్లు కాపాడుకోనికనే ఎలక్షన్ కమిషన్ ఉంది. పైనుంచి బీజేపీ సెంట్రల్ వస్తుంది, స్టేట్లో కేసీఆర్ వస్తాడు. ఆ డమ్మీ పోస్టులు అయిపోయినాయి ఎలక్షన్ కమిషన్. ఇక మేము ఎట్లా పైసలు పెట్టాలి ఇప్పుడు? ఇవాడు సౌ పెడితే మేము 150 పెట్టాలి కదా, ఎలక్షన్లకు దిగాలి, పైసలతో దిగాలి. ఎట్లా దిగాలి? ఇది ప్రజల తప్పు లేదు. ప్రజలు ఇన్నెల పోయి బలవంతంగా చేతిలో డబ్బులు పెట్టి ఓట్లు బలవంతంగా వేయించుకుంటున్నారు. మేము ప్రజలను తప్పు పట్టాము. టీఆర్ఎస్ తప్పుడు, బీజేపీ ఈ డబ్బులతో వ్యవహారం నడుస్తున్నది. మేము మంచి పరిపాలన అందించాలంటే మేము కూడా పెట్టాల్సిందే డబ్బులు, మేము కూడా సిద్ధం కావాల్సిందే. ఈ ఎన్నికలు అదే కదా నడిచే, డిబేట్లని అవే కదా, సౌ మీదనే డిబేట్లు నడిచినాయి కదా. కాబట్టి బరాబర్ మేము ప్రజా సమస్యల మీద పోరాడుతూనే డబ్బులు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలని ప్రిపేర్ అవుతాం అంతా. ఒకటి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది మునుగోడు ఎలక్షన్లో. అయితే అంటే దీన్ని ఎట్లా చూడాలి సార్? కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్న అదైతే ఇంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉండే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ దానికి ఒక ప్రత్యేక స్థానం అనుకోవచ్చు? సరే, దాంట్లో నేను పర్సనల్గా డ్యామేజ్లో పోను, రాజగోపాల్ రెడ్డి పర్సనల్ డ్యామేజ్లో పోను, కానీ బలమైన కాంగ్రెస్ పార్టీ అంటే రాజగోపాల్ రెడ్డి రాకముందు నుంచి అక్కడ బలంగా ఉన్నదని అందరికి తెలుసు కదా. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, అప్పుడు రాజగోపాల్ రెడ్డి లేడు కదా, అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ. కాబట్టి అది కాంగ్రెస్ బలం పార్టీ పేరు మీదనే సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ పేరు మీద బలమైన క్యాడర్ ఉందాడ. కాకపోతే కొంత ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితులలో కొంత కాంగ్రెస్ వాళ్ళు అటు పోయిర్రు. తట్టుకున్న వాళ్ళు బాధ ఉన్నా సరే ఈయనే ఉందామనేది ఆ 25,000 మంది కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ ఇళ్ళ ఓటర్స్ నిలబడ్డారు. తేడాకి అంతే. డబ్బుని బలహీనతలు ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, తేడాకి అంతే. సరే, అయితే ఇప్పుడు ఏదైతే భారత్ జోడో అయితే అందరినీ అంటే పార్టీని పటిష్టంగా చేయడానికి అయితే చేపడుతున్న ఈ యాత్రలో మొత్తానికి ఇంకా ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఏమైనా మీ సైడ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాబోయే ఎలక్షన్? ఎవరు రాకపోయినా మాకెందుకు, వాళ్ళకితే లేవు. బీజేపీ అంతా క్యాండిడేట్ లేరు, మా దగ్గర తీసుకుంటాడు. టీఆర్ఎస్ అంతా ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు మాకెందుకు, మా దగ్గరనే జల్లడ పడుతున్నారు వాళ్ళు. మేమెందుకు తీసుకుంటాం బయటికి? మాకేం అవసరం? గది లేక బీజేపీ కూడా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచే పోయిండు, ఈటల రాజే టీఆర్ఎస్కి నుంచే పోయిండు. బీజేపీ వాళ్ళే తీసుకుంటున్నారు కదా, మాకేం అవసరము? మా దగ్గర ఆల్రెడీ ఉన్న బరువు ఎక్కువైపోయింది. మాకు ఏం ప్రాబ్లం లేదు, మాకు ఎలక్షన్ గట్టిగా కొట్టాలి. ఎట్లా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఎట్లా విజయం సాధిస్తా అంటారా? ఎట్లా జనరల్ ఎలక్షన్ గట్టిగానే తయారవుతున్నాం, ఏం అట్లేం లేదు, బరాబర్ గట్టిగా తయారవుతాం. ఎట్లా చేయాలనేది మళ్ళీ మేము చెప్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే ఏదైతే రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర అయితే ఇక్కడ సంగారెడ్డితో పాటు సంగారెడ్డిలో పూర్తి చేసుకుని కామారెడ్డి జిల్లాలో చేరుకున్న నేపథ్యంలో అయితే అక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. దీంతోపాటు మన జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చెప్తున్నది ఏంటంటే, మేము పర్టికులర్గా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. దీంతోపాటు అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అందరి అంటే కులామత భేదం లేకుండా అయితే అందరినీ కలుపుకోవే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమాన్యూస్, నిజామాబాద్. ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్ని రోజులు అవాకులు చవాకులు చేసిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని కవిత అన్నారు. నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని కవిత స్పష్టం చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎంతో మహిమగల నీలకంఠేశ్వరుని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విష్ణుదేవుడికి విశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మరీ ప్రత్యేకించి మా నిజామాబాద్ పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు క్రమం తప్పకుండా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటటువంటి అదృష్టం నాకు లభించింది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మంచి రోజు. ఈ రోజు మరి వచ్చి మొత్తం టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామికి రథం ఉండాలని మా ఎస్టిమేట్ తోని పనులు సాగుతూ ఉన్నాయి.
భక్తులు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఆ పనిని సక్సెస్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫు నుండి తన వంతుగా సహకారం అందించి రథం కోసం కానీ ఆలయంలో యాగశాల కానీ ఇతరత్ర పనులన్నిటి కోసం కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా త్వరలో అవన్నీ పూర్తి చేసుకుంటామనే విశ్వాసం నాకు ఉన్నది. అదేవిధంగా ఇవాళ మీరు చూసినట్టయితే ఈ మంచి కార్తీక మాసంలో నిన్నటి రోజు అద్భుతమైనటువంటి రిజల్ట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ మునుగోడు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు అవాకులు చెవాకులు పేలినటువంటి అనేక మంది నోర్లు మూతపడేలాగా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు పలకడం మునుగోడు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నల్గొండలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టినాం. ఇక ముందు తెలంగాణలో ఏ ఎలక్షన్ అయినా వేరే చోట ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారి పక్షాన ప్రజలు ఉంటారనేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్స్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ ను మంత్రులు పరామర్శించారు. గంపా గోవర్ధన్ కుటుంబ సభ్యులను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ విప్ గొంగుడి సునీత, ఎమ్మెల్సీవి గంగాధర్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు పరామర్శించారు. 5 రోజుల క్రితం మాతృవియోగం చెందిన గోవర్ధన్ మాతృమూర్తి రాజవ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గంపా గోవర్ధన్ రెడ్డితో మంత్రులు కేటీఆర్, దయాకర్రావు మాట్లాడి ధైర్యం తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అందాపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న 8 మంది విద్యార్థులను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిలో ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈరోజు బోధన్ మండలం అమదాపూర్ గ్రామంలో కస్తూర్బా కళాశాలలో హాస్టల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్ ఇంతకుముందు గతంలో కూడా జరిగింది. మేడం గారికి విన్నవించుకుంటే అలాంటి సమస్య ఇక్కడ ఏం లేదు అని చెప్పడం జరిగింది. మాకు డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే మా కళ్ళారా చూసినాం ఇంతకుముందు గతంలో ఇలాంటి తప్పులు మరొకసారి జరగనీయమని మేడం గారు ఎస్ఓ మేడం గారు చెప్పడం జరిగింది. తర్వాత వెళ్ళి ఒకసారి చూస్తే కూడా పిల్లలు అదేవిధంగా మాకు చెప్పారు. పిల్లలకేమో భయం చెప్తూ మీరు బయటకు చెప్పకండి, మీరు బయటకు చెప్తే బాగోదు అని వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎస్ఓ మేడం గారికి బయట అధికారులు అండదండలు కూడా ఉండడం వల్లే ఎస్ఓ మేడం గారు ఇంత డీలాగా ఉంటున్నారు, పట్టించుకుంటలేరు. ఇకనైనా ఇప్పటి నుంచైనా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుతో నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు జగన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మునుగోడు గెలుపుతో బీఆర్ఎస్ ఖాతా తెరిచిందని ఎంపీపీ రమేష్ నాయక్ తెలిపారు. కుట్రపూరితంగా బీజేపీ ఉప ఎన్నిక తీసుకొస్తే ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. కుట్రపూరితంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి ఎన్నిక ఇది. మొత్తానికి ఆ స్థానం కూడా టీఆర్ఎస్ పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం. ఆ స్థానం అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ బీజేపీలో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రగతి వైపు చూసారు. కేసీఆర్ గారి యొక్క చేస్తున్న సంక్షేమ పథకాల దిక్కు చూసి ఈరోజు కేసీఆర్కు మద్దతుగా నిలబడడం జరిగింది. మరి అనేక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అనేక కుట్రపూరితమైనటువంటి అనేక ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ప్రజల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ. ఎందుకంటే మన ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గ్యాస్ ధరకు 70 సంవత్సరాలకు 400 వరకు మనకు రేటు ధర పలికితే ఈ బీజేపీ నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మండలంలో సిఐటియు కమిటీని ఎన్నిక చేశారు. సిఐటియు జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ చంద్రశేఖర్, రవీందర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
మండల కమిటీ కన్వీనర్గా ఎండి ఖలీల్ను, సభ్యులుగా శివగంగ, లక్ష్మీ సాయిలు, గంగాధర్చారి, పల్లవి, కవిత, వీరేశం, నసీమా బేగం, ఫర్జానాను ఎన్నుకున్నారు. అన్ని రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కమిటీ ఎన్నికలో జిల్లా నాయకులు రవీంద్రతో పాటు చంద్రశేఖర్ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రాబోయే 2 ఏళ్లకు ఇక్కడ జరిగే అన్ని వర్గాల కార్మికుల సమస్యల మీద ఈ కమిటీ నిజాయితీ నిబద్ధతను పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. సిఐటి జిల్లా కమిటీ జరగక ముందు ఈ కమిటీ జరుగుతున్నది కాబట్టి మిగతా మండలాల్లో కూడా ఇట్లాంటి సిఐటి మండల కమిటీలు అన్ని కూడా పూర్తి చేసుకొని ఈ నెల 15న జిల్లా కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ జిల్లా మహాసభలను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు బాన్స్వాడ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాద్ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. దుర్గానంద స్వామీజీ, హైదరాబాద్ నాగసాధు కైవల్యదాస్ దత్త స్వామీజీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించారు. సహస్ర దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు సత్యనారాయణ పూజకు భార్యాభర్తలతో పాటు పిల్లలతో తరలివచ్చారు. ఆనందోత్సవంతో ప్రజలు దీపారాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, పవన్, లక్ష్మణ్, నిరంజన్, హనుమాన్ మందిర్ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా యాచారం మండలం సదాశివ నగర్లో యాచారంలో తుల్జాభవాని పూజ నిర్వహించారు. ప్రతి ఏటా అమ్మవారిని పూజిస్తామని సొసైటీ డైరెక్టర్ జట్రత్ శంకర్ నాయక్, సర్పంచ్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ బదావత్ గోపీచంద్ తెలిపారు. కార్తీక పౌర్ణమి ముందు రోజు మేరే మాదేవిని పూజిస్తామని అన్నారు. తాము అమ్మవారిని మేరే మా అంటామని, తెలుగులో కనకదుర్గాదేవిగా పిలుస్తారని తెలిపారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి అమ్మవారికి పూజలు చేస్తున్నామని అన్నారు. చిన్న పెద్దలకు అందరికీ మంచి జరగాలని ప్రతి ఏటా మేరే మాకు పూజలు చేస్తామన్నారు. बाल बच्चा तारे पेटे ने पाटो हमारे पेटे ने पाटो भांता तेरे वर्षदारे पूजा करे चाहे छमणी हमारे बाल बच्चे ने हमारी जिंदगी ने हमारे कराजे कमाई ने बरकत दे ने तू रेडी छे अड़ी हम मांगा था तू हमारा खोड़ो भर मारी जगदम्बा माता अना ये अजय काही छकर देवीनी प्रति संवत्सరం పూజిస్తున్నామని ఎప్పటి నుంచో తాత ముత్తాతలు పూజిస్తున్నాం. అదే పరంపర ఇప్పుడు కొనసాగుతున్నా. ఇట్లా నైవేద్యం పెడతాము, ఆటానికి వస్తాము. ఇగో 5 తులాల ఎండిని అమ్మవారి విగ్రహాన్ని కూర్చుండబెట్టి మేము పూజిస్తాము. నైవేద్యం పెడతాము. 5 తులాల పావుని విగ్రహం చేసి మేము పూజిస్తున్నాము. ఇగో మేము ప్రసాదము లడ్డు లెక్క కట్టి దానికి దేవికి ఎక్కిస్తాము. ఈ పండ్లు ఫలారము ఊదు అగ్గిమిట్టలో ఊదు కాల్చి దానికి ఎదుగల కూడా భజన కీర్తనలతో దానికి మా చిన్న మేరమ్మ చేస్తాము. మా తాతలు ముత్తాతలు చేస్తా వచ్చిర్రు. మేరమ్మ అంటే మనకు జగదంబ దేవి అంటారు కొందరు, మేము మేరమ్మ అమ్మాయి అంటాము. మేరమ్మ అంటే ఇప్పుడు వెండితో చేపిస్తాము. వెండి అది మొత్తం ప్యూర్ వెండి ఉంటుంది. అది విగ్రహం చేపించినాము. మేకలు కోస్తాం, గొర్రె పొంతులు కోస్తాము. పాలన అంటే పాలన అట్లా మనకు ఏమంటారు దీనికి ఇట్లా కాబట్టి మేము సంవత్సరం చేస్తాం. కాబట్టి బరకత్ పాటల బరకత్ ఉంటది, ఇంట్లో మంచిగా ఉంటాం. ఇది చేయకపోతే ఏదో ఒకటి మాకు గ్యాచం దొరుకుతుంది. అంటే ఈ పూజ చేయకపోతే మీకు ఏదో ఒక సంవత్సరం చేస్తాం. కొద్ది 2 సంవత్సరం కూడా చేయొచ్చు. ఈయన అంటే మా ఊరు అంటే సంవత్సరం. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలోని లింబాద్రిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుండి, మహారాష్ట్ర, కర్ణాటక నుండి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. వీఐపీ దర్శనాలకు కూడా 3 గంటల సమయం పట్టింది. కనీస వసతులు లేక భక్తులు చాలా ఇబ్బందులు పడ్డట్టు భక్తులు తెలిపారు. ధర్మ దర్శనం కోసం ఎండలో ఇబ్బందులు పడ్డామని, క్యూ లైన్లో కనీసం నీటి వసతి కల్పించలేదని భక్తులు వాపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతరకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సిఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా రష్ మరి మామూలు వాళ్ళకి ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ రోడ్లు డెవలప్ చేసినట్టు మనకి గుడి కూడా డెవలప్ చేయాలి అని మా మనవి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. నిలబడితే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టాయిలెట్స్ కానీ సో క్యూలో మాకు నిలబడడం ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. సో వరంగల్ నగరం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో ఈ నెల 15న ఘనంగా శ్రీ వెంకటేశ్వర నిత్యోత్సవ నీరాజన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, రెవెన్యూ, కరెంటు, ఫైర్ డిపార్ట్మెంటు అధికారులతో చర్చించారు. నీరాజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు వినయ్ భాస్కర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనేక మంది ప్రముఖులు అనేక దైవిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో గత 6 ఏళ్ల నుంచి కూడా ధనవంతరి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ద్వారా మరి భక్తులకు పెద్ద ఎత్తున దైవిక కార్యక్రమాలు, ప్రవచనాలు కూడా మరి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 15వ తారీఖున శ్రీ వెంకటేశ్వర నిత్యోత్సవ నీరాంజనం కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి మరి రాత్రి 10:30 వరకు కూడా నిర్వహించడానికి నిర్వాహకులైనటువంటి పెద్దలు విజయ్ కుమార్ శర్మ గారు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో యాదాద్రిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం భక్తుల ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సత్యనారాయణ స్వామి వ్రత మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8:15 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నారు. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తీసి సంక్షోభ్రణ, ప్రాయశ్చిత్త హోమం, నవకళాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారు. రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి ద్వారబంధనం చేస్తారు. చంద్రగ్రహణ సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులతో జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేయనున్నారు. మహిళల న్యూడ్ ఫోటో సర్క్యులేట్ చేసే వారిపైన కఠిన చర్యలు తప్పవని గద్వాల జిల్లా ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్ హెచ్చరించారు. మహిళల ఫోటో సర్క్యులేషన్ విషయంలో జిల్లా ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఫోటోస్ను సర్క్యులేట్ చేసే వారిపై పోలీస్, సోషల్ మీడియా సెల్ ద్వారా నిఘా పెట్టాలని తెలిపారు. ఆడవారి గౌరవం, ఆత్మాభిమానానికి భంగం కలిగించే విధంగా ఒక్కరు వ్యవహరించకూడదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పరిధులు దాటి ప్రవర్తించిన వారిపై చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు రంజన్ రతన్ కుమార్. కూడా దాన్ని సీక్రెసీ మెయింటైన్ చేయకుండా, మరి గౌరవ మర్యాదలను కాపాడకుండా ఆయన కూడా దాన్ని క్రాంతికి తెలియజేయడం, అదేవిధంగా కాంటాక్ట్స్ ఉన్నందరికీ తెలియజేయడం వల్ల ఇదంతా కూడా ఒక చైన్ లాగా అంతా బయటికి వెళ్ళిపోయి చాలా రకాలైన రూమర్స్ గద్వాల్లో జరిగింది. గద్వాల్ పట్టణంలో పోలీసుల పైన కూడా కొంత ఈ సమాచారం తెలిసింది, అయినా కానీ చేయలేదని చెప్పి అన్నారు. దాని ప్రకారం కూడా విచారణ చేయడం జరిగింది. ఈ సమాచారం పేపర్ మాధ్యమాల ద్వారా కొంత సమాచారం తెలుసుకున్నప్పుడు గద్వాల్ లోకల్ ఎస్ఐ ఎంక్వైరీ కోసం పిలవడం, మాట్లాడడం, కంప్లైంట్స్ ఏవి లేదు కాబట్టి ఆ కంప్లైంట్స్ కోసం ఇంకా విచారణలు ఉండగానే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు అనేది రావడం జరిగింది. దాని ప్రకారంగా ఆ దాంట్లో కూడా మనం విచారణ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళది ఏమన్నా తప్పుంటే తప్పకుండా దాంట్లో యాక్షన్ తీసుకుంటాం. వరంగల్ ఇంతజర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న అందే చందర్ అనే వ్యక్తిపై మరో ముగ్గురుతో కలిసి ఆటో డ్రైవర్ కొట్టి అతని వద్ద సొమ్ములు లాక్కున్న వారిపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితుడి వద్ద నుంచి 1000 రూపాయలు, ఒక స్మార్ట్ ఫోను,
రోల్డ్ గోల్డ్ చైన్, ఉంగరం నిందితులు లాక్కున్నారని డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 1000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోను, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. ఇంతజార్గంజ్ పిఎస్ లిమిట్స్లో బస్ స్టాండ్ దగ్గర 3 వ్యక్తులు ఒక అతన్ని ఆటోలో ఎక్కించుకుంటారు. విక్టిమ్ని ఎక్కించుకొని అతనికి వెళ్ళాల్సిన డెస్టినేషన్ కాకుండా గీసుకొండ సైడ్ తీసుకెళ్ళి అతని దగ్గర నుంచి మన ఫోన్ ఒకటి అండ్ అతను అక్కడ టెక్నాలజికల్ ఈ థెఫ్ట్ కేసులో ఉండటం జరిగింది. అదేవిధంగా శ్రీధర్ మీద గతంలో ఒక మర్డర్ కేసు కూడా ఉంది మలయాళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. వీళ్ళ మీద మేము త్వరగా ఇన్వెస్టిగేషన్ చేశాము. సబ్సిక్వెంట్గా మేము బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాం, తెలంగాణలో అన్నదాతలు సంతోషంగా లేరన్న రాహుల్ గాంధీ. నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న కవిత. కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో ప్రభుత్వ విప్కు మంత్రులు పరామర్శ. మాతృవియోగం చెందిన గోవర్ధన్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్, ఎర్రబెల్లి. బోధన్లోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్. 8 మంది అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుతో జిల్లా కార్యకర్తల సంబరాలు. స్వీట్లు పంచుకొని టపాయిలు కాల్చిన పార్టీ శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.